వాళ్ళు యూట్యూబ్ ఇండియాలో బ్లాక్ అయిపోయింది కంప్లీట్ గా. యూట్యూబ్ నుంచి వాళ్ళకి వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అందులో చాలా పెద్ద పర్సెంటేజ్ ఆ దెబ్బ వాళ్ళకి తగులుతుంది. ఆ పించ్ వాళ్ళకి చాలా గట్టిగా అర్థం అవుతుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. చాలా పెద్ద సంఖ్య మన భారతదేశంలో ఇంటర్నెట్ అలవాటు అయిపోయి ఉంది. ఒక 55-56% డైలీ ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తారు. ఒక 76-77 కోట్లు అనుకోండి మీరు ఇంటర్నెట్ యూజర్స్. పాకిస్తాన్ జస్ట్ 27% దగ్గర ఉంది. వాళ్ళకి సరైన కరెంట్లు ఉండవు, గ్యాసులు లేవు. వాళ్ళు ఇంటర్నెట్ ఏం వాడతారు? ఇంకా ఇంటర్నెట్ వాడాలంటే డబ్బులు కట్టాలి. మన దేశం కన్నా చాలా కాస్ట్లీ ఉంటుంది అక్కడ. అందుకే చాలా ప్రీమియం సెగ్మెంట్ మాత్రం వాడతారు. వాళ్ళ జనాభానే 24 కోట్ల 26 కోట్ల ఎంతో ఉంది. అందులో 27% అంటే ఎంత? ఒక 10 కోట్లు అనుకుంటూ. షాహిద్ అఫ్రీది లాంటి వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాన్ని నడపాలంటే బెనిఫిట్స్ ఉన్న ఇండియా ద్వారా. షియర్ నంబర్స్ 75 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అందులో సగం మంది నార్త్ ఇండియన్స్ అనుకుంటే వాళ్ళందరికీ హిందీ తెలుస్తుంది. అంటే యూట్యూబ్ ఫలానా వ్యక్తి కాంటెంట్ పాకిస్తాన్ నుంచి క్రియేట్ చేస్తున్నాడా, ఇండియా నుంచి క్రియేట్ చేస్తున్నాడా అని చూడదు. మేజర్ ఆడియన్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఆ దేశం యొక్క సిపివి ఏంటి, అందుకని వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద మనీ ఇండియా నుంచి వస్తుంది. ఈ ఇండియా నుంచి వచ్చే డబ్బుని ట్యాక్స్ రూపంలో వాళ్ళు పాకిస్తాన్ కట్టాలి. ఆ డబ్బును వాళ్ళు దేనికి వాడుతున్నారు, ఎలాంటి ఉగ్రవాది సంస్థల మీద పెడుతున్నారో నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ఇస్ ఎ రోగ్ నేషన్.